నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. తన దగ్గర ఉన్న శాఖలనే కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి. ఇవాళ తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం. రెండో రోజు 9 గంటల పాటు ప్రభాకర్ ను విచారించిన సిట్. ప్రణీత్ రావు, శ్రవణ్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి తెలంగాణలో స్కూళ్ల పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పలుచోట్ల స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను స్కూల్ బస్సుల్లో తరలిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నిబంధనలు పాటించిన స్కూల్ బస్సులను సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్లోని దూలపల్లి రోడ్డులో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్టీఏ అధికారులు. Where you are going? Huh? Where you are going? School, huh? Okay. What is your name? ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళా? పిల్లలు ఎక్కడికి ఎంతమంది డైలీ ఒక్కనే ఉంటారా? ఒక్కనే చేసుకోవాలి కదా. నువ్వు స్కూల్స్ స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ అంతా పేపర్లో Where you are going? Huh? Where you are going? School, huh? Okay. What is your name? వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి తెలంగాణలో స్కూళ్లు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పలుచోట్ల స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను స్కూల్ బస్సుల్లో తరలిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నిబంధనలు పాటించిన స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్లోని దూలపల్లి రోడ్డులో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్టీఏ అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, వేసవికాలం ముగిసింది, విద్యార్థులు స్కూల్ బాట పడుతున్నారు. ఇవాళ పునః ప్రారంభమయ్యాయి స్కూల్లో. ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు ఇవాళ స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి.
స్రవంతి, ఏదైతే వేసవి సెలవులు ముగిసిన అనంతరము నేటి నుంచి అయితే పాఠశాలలు పెట్టుకున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి అయితే సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి అని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1040 బస్సులు ఉంటే బుధవారం వరకు 650 బస్సులు మాత్రమే సామర్థ్య పరీక్షలు చేయించుకున్నాయి. మే 16 నుంచి ఏదైతే సామర్థ్య పరీక్షలు ప్రారంభించిన ఇంకా పూర్తి కాలేదు. ఫ్రీ బస్సులు ఫిట్నెస్ విషయంలో ప్రైవేటు పాఠశాలకు యాజమాన్యం ఆసక్తి అయితే చూపట్లేదన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఆ పాఠశాలలు ప్రారంభమైన తర్వాత బస్సులు తనిఖీ చేయడం జరుగుతుంది. అయితే ఫిట్నెస్ లేదని చెప్పేసి ఆ బస్సులపై జరిమానా విధించి స్కూల్లో గుర్తింపు కార్డును అయితే రద్దు చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కొంత స్కూలు బస్సులకు సంబంధించినటువంటి అనేక సంఘటనలు కూడా జరిగాయి. ఆ నేపథ్యంలోనే తప్పనిసరి పలు జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు బస్సులు ఫిట్నెస్ నిరూపించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. జూన్ 12 లోపు బస్సులు ఫిట్నెస్ చేయించాలని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. జూన్ 12 తర్వాత ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ లేకపోతే అలౌ చేయమని చెప్పేసి కూడా గత కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే బస్సు అంటే ఫిట్నెస్ సంబంధించినటువంటి కొన్ని అంశాలైనా లేకపోతే పిల్లలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గా తీసుకొని ఏదైతే సంబంధిత అధికారి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణ కేబినెట్లో కొత్తగా చేరిన 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలతో పాటు మైనింగ్ అండ్ జియాలజీ శాఖలను అప్పగించారు. అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇక వీటితో పాటు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారిత శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మంత్రి వాకటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖలతో పాటు క్రీడలు, యువజన సేవల శాఖలను కేటాయించారు. ఇక కొత్త మంత్రులకు ముందు కేబినెట్లో సీఎంతో కలిపి 12 మంది మంత్రులున్నారు. వారిలో కొందరు శాఖలను మార్చే అవకాశం ఉంటుందని చర్చ జరిగింది. మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగి 3 రోజులైనా శాఖలు కేటాయించకపోవడంతో ఈ రకమైన ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ పాత మంత్రుల్లో ఏ ఒక్కరి శాఖను కూడా మార్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖల నుంచే కొన్నింటిని 3 కొత్త మంత్రులకు కేటాయించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోమ్, జేఈడీ, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, లా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. రైట్. ఇక
కేబినెట్ మంత్రులు రీసెంట్గా ముగ్గురిని నియమించడం జరిగింది. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నియమించడం జరిగింది. సో వీటిని కనుక చూసుకున్నట్టయితే వివేక్ వెంకటస్వామి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, శ్రీహరి గారు వీళ్ళు ముగ్గురు కూడా నియమించబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. అంటే మొన్నటి వరకు ఏవైతే ఈ 3 శాఖలు ఖాళీగా ఉన్నాయో, రేవంత్ రెడ్డి దగ్గర ఏవైతే 3 శాఖలు పెండింగ్లో ఉన్నాయో వాటి మీద చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ పడడం జరిగింది. మాకొస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ఆ శాఖలు వాటికి ఉన్న మంత్రులను కూడా కేటాయించడం జరిగింది. సో దీని గురించి పూర్తి వివరాలు తెలపండి. స్రవంతి, రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా చేరిన 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే శాఖలు కేటాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలతో పాటు మైనింగ్ అండ్ జియాలజీ శాఖలను అయితే అప్పగించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖల్లో కేటాయించారు. వీటితో పాటు దివ్యాంగులు సీనియర్ సిటిజన్ శాఖలు అయితే కేటాయించారు. వీటితో పాటు దాదాపు మంత్రి వాకటి శ్రీనివాస్ కు వాకటి సిఆర్ కి పాడి అభివృద్ధి ఏదైతే కీడలు యువజన సేవల శాఖలు అయితే కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు అయితే కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే దాదాపు రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా నడిపారు. ఏ శాఖలు కేటాయించాలి, దాదాపు సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 6 శాఖలు ఉన్నాయి. మరి ఆ శాఖలు ఏమైనా కేటాయిస్తారా అని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే కొత్తగా కొన్ని శాఖలు అయితే 3 మంత్రులకు అయితే కేటాయించారు. అయితే గతంలో అంటే ఏదైతే సంబంధించినటువంటి అంశాలపై రాహుల్ గాంధీతో అలానే మల్లికార్జున్ ఖర్గే, విసి రాజగోపాల్ తో అయితే రేవంత్ రెడ్డి అయితే భేటీ అయ్యారు. అనంతరము ఏదైతే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలైతే కేటాయించారు. థ్యాంక్ యూ లెనిన్. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇవాళ పోరంకిలో కూటమి ఏడాది పాలన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో సంబరాలు జరుపుతున్నారు. సాయంత్రం 5 గంటలకు పోరంకిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సూపర్ 6 హామీల్లో మరో హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఏపీలో తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఇక ఈ పథకానికి 8,745 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ మరింత సమాచారం అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి ఏడాది గడుస్తోంది. సో ఇందులో భాగంగా వాళ్ళిచ్చిన ఏదైతే ఈ 6 హామీలు ఉన్నాయో, ముఖ్యంగా అందులో తల్లికి వందనం పథకం ఇవాళ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి.
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇవాళ పోరంకిలో కూటమి ఏడాది పాలన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో సంబురాలు జరుపుతున్నారు. సాయంత్రం 5 గంటలకు పోరంకిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సూపర్ 6 హామీల్లో మరో హామీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనున్నట్టు సమాచారం. ఇక ఈ పథకానికి 8,745 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రెండో రోజు 9 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. ఈ కేసులో A2గా ఉన్న ప్రణీత్ రావు, A6గా ఉన్న శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఫోన్ నెంబర్లను ఎలా సేకరించారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్, సీఎంఓ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవనే కోణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రణీత్ రావు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను ప్రభాకర్ రావు ముందుంచి విచారించారు. అయితే ప్రభాకర్ మాత్రం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలని తిప్పి చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు ఆయనను ఈ నెల 14వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుని ఇప్పటికే జూన్ 9వ తేదీన సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించింది. ప్రభాకర్ రావు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుతో సంబంధాలతో పాటు ఎస్ఐబి చీఫ్ గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్కుల ధ్వంసంతో పాటు డాటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచారం మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్కులను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్కులు తీసి కొత్త హార్డ్ డిస్కులు పెట్టాలని ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు తెలిసిందే. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అంటే రోజుకు ఒక కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. ఇక్కడ స్పష్టంగా ప్రభాకర్ రావు కూడా అంటే అడిగిన ప్రశ్నలకు దాటి వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు ప్రణీత్ రావు కూడా కానివ్వండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్బి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు విచారిస్తుంది. రెండో విడతగా ఏదైతే నిన్న బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయనను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం అయితే విచారించింది. ముఖ్యంగా ఐపీఎస్ క్యాడర్ నియామకాలకు విరుద్ధంగా ఉద్యోగ విరమణ అనంతరం ఎస్ఐబి ఇంటెలిజెన్స్ గా ఆయన కొనసాగించడం వెనుకల గల కారణాలపై పలు ప్రశ్నల్ని స్పందించినట్లు తెలుస్తుంది. ఫోన్ అక్రమంగా ట్యాపింగ్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు సహకరించారనే కారణంతో అప్పటి ప్రభుత్వంలో ఆయన్ని కొనసాగించినట్లు అనుమతిస్తున్న సిట్టు. అయితే ఏదైతే గతంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పేసి కూడా కొంతమంది భావించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక రంగాలకు సంబంధించినటువంటి
ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా వాదనలు అయితే వినిపించాయి. ఈ నేపథ్యంలోనే శిక్షాధికారులు అయితే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, అసలు ఏంటి అని చెప్పేసి అనేక సమాచారం లాబట్టే దిశగా అయితే సిట్ బృందం అయితే వ్యవహరిస్తుంది. దాదాపు మొదటి రోజు 8 గంటల పాటు, తర్వాత 9 గంటల పాటు అయితే శిక్షాధికారులు అయితే ప్రభాకర్ రావును అయితే పలు ఆన్సర్స్ అంటే ఏదైతే కొంత ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో మళ్ళీ అయితే విచారించారు. అయితే ఆర్టిస్టులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలపై అయితే ప్రభాకర్ రావును అడిగినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ లెనిన్. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్ తీసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా లొకేషన్ మొత్తాన్ని వరద చుట్టుముట్టింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు కాగా అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరికొందరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. చేవెళ్లలోని ఓ రిసార్టులో బర్త్డే పార్టీ ఘటనపై స్పందించారు ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ. తన తల్లిదండ్రుల కోరిక మేరకు పార్టీ ఏర్పాటు చేశానని మంగ్లీ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తన సిబ్బంది మాత్రమే పార్టీకి హాజరయ్యారని, బయట వాళ్లు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్, సౌండ్ సిస్టమ్ కు పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదని, తెలిసి ఉంటే ఖచ్చితంగా అనుమతి తీసుకునేదానినని మంగ్లీ స్పష్టం చేశారు. అలాగే అక్కడ లోకల్ లిక్కర్ తప్ప ఏ మత్తు పదార్థాలు వాడలేదని అన్నారు. గంజాయి తీసుకునే వ్యక్తి దానిని తమ పార్టీలో తీసుకోలేదని, పోలీసులు తనిఖీ చేసినప్పుడు కూడా రిసార్టులో ఎక్కడా మత్తు పదార్థాలు దొరకలేదని అన్నారు. దయచేసి ఆధారాలు లేని అభ్యోగాలు తనపై మోపొద్దంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు మంగ్లీ. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో
ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చేవెళ్లలోని ఈర్లపల్లి దగ్గర ఓ రిసార్టులో బర్త్డే పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే అర్ధరాత్రి వరకు డీజే సౌండ్ సిస్టమ్ వాడకంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిసార్టుపై దాడులు చేసిన పోలీసులు విదేశీ మద్యం సీజ్ చేశారు. అలాగే గంజాయి సరఫరా చేసినట్టు గుర్తించి పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో మంగ్లీతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ ఘటనపై తాజాగా మంగ్లీ స్పందిస్తూ అక్కడ జరిగిన తంతుపై ఒక వీడియోను విడుదల చేశారు. మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.